ఈరోజు రైతులకు సంబంధించి గావచ్చు, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి గావచ్చు, తర్వాత ఏదన్నా మనము ప్రభుత్వ అంటే కార్యాలయాలకెళ్తే పనులు జరుగుతాయా లేదా? గంటలు గంటలు అంటే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో హలో సర్కార్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చారు. ఏందండి అంటే ఈ హలో సర్కార్ వల్ల ఎవరికి లాభము? ఇట్లాంటి యాపులు మార్కెట్‌లో చాలా వరకు వచ్చినాయి, పోయినాయి గదా! మీ యాప్ ప్రత్యేకత ఏమంటారు? సో, 'హలో సర్కార్' అనేది ఒక మూమెంట్ అండి. సో, యూరూల్ అనే ప్రోడక్ట్ మేమొక సంవత్సరం క్రితం లాంచ్ చేశాము. అందులో ఒక కొత్త ఫీచర్ టెలిఫోన్ డైరెక్టరీ అని జెప్పేసి ఒక ఫీచర్ పెట్టాము. సో, దాని యొక్క ఎయిమ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న అందరి గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క నంబర్స్ సో, సిటిజన్స్‌కి అవైలబుల్ ఉండాలి అనేటట్టుగా వి స్టార్టెడ్ ఎ ఫీచర్. సో, ఇప్పుడు అందులో ఒక 33+ డిపార్ట్మెంట్స్ ప్లస్ 15,000+ గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క కాంటాక్ట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసే 'హల్లో సర్కార్' మూవ్‌మెంట్ యొక్క ఆహ్, ఆహ్, ముఖ్యమైన గోల్ ఏంటంటే, సో, ఈ టెలిఫోన్ డైరెక్టరీని ఇంకా పెద్దగా చేయాలి. టెలిఫోన్ డైరెక్టరీ దీన్ని ఇంకా మోర్ అక్యురేట్ చేయాలి, మోర్ పవర్‌ఫుల్ చేయాలి. సో, దీంట్లో సిటిజన్స్‌ని కూడా భాగం చేద్దాం అనే దాంతోన 'హల్లో సర్కార్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద సిటిజన్స్ ఫర్ ద సిటిజన్స్' అనే మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశాము. సో, అసలు ఈ ఈ ఈ నంబర్స్ ఎట్లా యూజ్ అవుతాయి పీపుల్‌కి అంటే, మనకి ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాము. ప్రతిరోజు మన తెలంగాణ, మన ఇండియా ఎవ్రీడే గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క హెల్ప్ కోసం చూస్తూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు చాలామంది చిన్న చిన్న క్వెషన్స్ కోసం గూడా ఆఫీసర్స్‌కి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. సో, వాళ్ళు వెళ్ళేసరికి ఆఫీసర్ ఉండకపోవచ్చు. వాళ్ళు వెళ్ళేసరికి ఆఫీసర్ ఆఫీస్‌కొచ్చి వెళ్ళిపోయుండొచ్చు. సో, ఏదో చిన్న డాక్యుమెంట్ తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఇట్లా ప్రతి ఆఫీస్ చుట్టూ ఒక 3-4 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు గూడా తిరుగుతుంటారు. సో, అట్లాంటి వాళ్ళ కోసం అంటే బిఫోర్ గోయింగ్ యూ కెన్ జస్ట్ కాల్ టు ద డిపార్ట్మెంట్. సో, ఆఫీసర్ ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకొని మీరెళ్ళొచ్చు. సో, ఇట్లా ఎంఆర్ఓ కాంటాక్ట్స్ కావచ్చు, పోలీస్ కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఎంఈఓ, డీఈఓ ఇట్లా అన్ని రకాల ఒక 33 డిపార్ట్మెంట్స్ కాంటాక్ట్స్ అయితే ఇప్పటివరకి పెట్టాము. సో, కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయా మన మన తెలంగాణలో అంటే ఇంకా చాలా ఉన్నాయి. టు మేక్ ఇట్ టు ఇంక్లూడ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ టు మేక్ ఇట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? సో, దీనికి ఇప్పటివరకైతే మేము పబ్లిక్ డొమైన్స్‌లో ఉన్న అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ప్లస్ మా టీమ్ గ్రౌండ్‌లో వెళ్లి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము యాప్‌లో పెట్టామనమాట. సో, గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకుంటున్నాం. డౌన్‌లోడ్ చేసుకుంటేనే మనకేదన్నా సో, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్ వెబ్‌సైట్‌లో గూడా చూసుకోవచ్చనమాట. మీరు టెలిఫోన్ డైరెక్టరీకి వెళ్లి మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంఆర్ఓ గావాలి అంటే మీ డిస్ట్రిక్ట్‌ని, మీ మండల్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ రెస్పెక్టివ్ ఎంఆర్ఓ నంబర్ వస్తది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్లి అంటే మీ టీమ్ ఎంతమందండి? ఒకవేళ ఆ రేంజ్‌లో అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటదని పక్కా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందుకోసమే మేము ఈ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసామనమాట. ఎందుకంటే మేము అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయడానికి, సిటిజన్స్‌కి అవైలబుల్‌గా పెట్టడానికి, సిటిజన్స్‌ని హెల్ప్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఈ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసాం. సో, దీంట్లో సిటిజన్స్ ఏం చేయాలంటే టెలిఫోన్ డైరెక్టరీలో లేని ఏదైనా నంబర్, గవర్నమెంట్ అఫీషియల్స్ నంబర్, అథెంటిక్ నంబర్ వాళ్ళ దగ్గర ఉంటే దే కెన్ కమ్ టు ద యాప్, దే కెన్ కంట్రిబ్యూట్ ద నంబర్. సో, వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్ మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ అన్నమాట. సో, సో యాహ్! సో, ప్రతి ఒక్కటి డెఫినిట్‌గా జనాలకి యూజ్ ప్రతి అవుతది. ప్రతి ఒక్కటి జనాలకి యూజ్ అవుతది. మీరు ఒకవేళ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నంబర్ కావాలి టు హ్మ్. రిపోర్ట్ సంథింగ్ అంటే మీరక్కడికెళ్లి తీసుకోవచ్చు. మీరు ఏసీబీ నంబర్ కావాలి అంటే మీరక్కడికెళ్లి తీసుకోవచ్చు. మీరు మీ పోలీస్ నంబర్ కావాలి, పలానా పోలీస్ స్టేషన్ నంబర్ కావాలంటే వెళ్లి తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌లో ఆ నంబర్స్ కూడా ఉన్నాయి. సో, యూ కెన్ జస్ట్ విజిట్ ద యాప్. మీకు కావాల్సిన నంబర్ అక్కడ ఉంటుంది. అది ఫ్యూచర్‌లో ఇంకా ఇందులో అన్ని నంబర్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఇండియా వైడ్ చేయడానికి వి ఆర్ ఎయిమింగ్ యాక్చువల్లీ. అండ్ మీరిప్పటికి యాప్‌కి వెళ్తే మీరు అక్కడ నంబర్స్ తీసుకోవడానికి కొంచెం వెతకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి గూడా కొన్నిసార్లు ఏమంటారు యారో అనే ఒక యారో అనే చాట్ బాట్‌ని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాం. టు మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ద పీపుల్. సో, మీరు సెర్చ్ చేయడానికి కొంచెం టైం పడుతుందంటే యూ కెన్ జస్ట్ కమ్ టు యారో. నాకు సింపుల్ లాంగ్వేజ్‌లో నాకు నక్రేకల్ ఎంఆర్ఓ నంబర్ కావాలి అనే క్వెషన్ మీరిచ్చారనుకోండి, బాట్ విల్ గివ్ యూ ద నంబర్.